అందరికీ మరణాత. ప్రభు నామమున మీ ఎల్లరకును శుభములు కలుగును గాక. ఆమేన్. దేవుని యందు ప్రియబిడ్డలారా, ఈ పరిశుద్ధ సర్వారాధన కార్యక్రమములో దేవుని సముఖములో దేవుని విముఖులమై ఆయన ఆత్మ దీవెనను పొందుకొనుట గొప్ప భాగ్యమని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క పరిశుద్ధ ప్రశస్త దినమున పరిశుద్ధుడైన దేవదేవుని యొక్క వాక్యాన్ని ధ్యానము చేసుకుందాము. పరిశుద్ధ లేఖన భాగములో చూచినట్లయితే మహాభక్తుడైన సమూయేలు వ్రాసిన మొదటి గ్రంథము 15వ అధ్యాయము 29వ వచనమును మనం చదువుకున్నట్లయితే, మరియు ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపపడడు. అందుకు సౌలు, నేను పాపము చేసి తిని, అయినను నా జనుల పెద్దల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నన్ను గణపరిచిన యెహోవాకు మొక్కుటకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతనిని వేడుకొనినందున సమూయేలు తిరిగి సౌలు వెంట వెళ్ళెను. సమూయేలు తిరిగి సౌలు వెంట వెళ్ళెను. చాలండి, చిన్ని ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, శ్రేష్ఠుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, స్థల జ్ఞాని అయ్యున్న మీరు మా తలంపులకును మా ఆలోచనలకు మీరందరూ అట్టి జ్ఞానము గల, శక్తి గల, మహిమాన్వితుడకు మీరు మిమ్ములను అర్థము చేసుకొన్న పద్ధతులను మాకు తెలియజేసిన తండ్రి, వందనములు. ఆ పద్ధతుల యందు ఆరాధనా పద్ధతి, కీర్తనా పద్ధతి, ప్రార్థనా పద్ధతి, వాక్య పద్ధతిని తెలియజేసినట్లుగానే వాక్య వర్తమానం అనే పద్ధతులను కూడా మీరే మాకు తెలియజేసి నీ పరిశుద్ధ వాక్య సుముఖత దర్శన భాగ్యమును మీరు మాకు అనుగ్రహించుమని వాక్య నామధారి అయిన యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వ దేవుడు సదా మనందరికీ తోడయ్యుండి తన దివ్య వాక్య దర్శనములతో మనందరినీ మహిమ మార్గముతో నింపివేసి పెంపార చేయును గాక. ఆమేన్. ప్రభువునందు దేవుని ప్రియబిడ్డలారా, ఘన సంఘమైన వారలారా, బైబిలు గ్రంథమునందు దేవునిని అర్థము చేసుకున్న ఎందరో భక్తులలో ఈ లోకము కన్నా గొప్పగా సృష్టి యందు దేవుని ఘనపరిచిన మహాభక్తులైన వారి కంటే మిన్నగా దేవుని మనస్సును ఎరిగిన మహాభక్తుడు ఎవరు అనగా సమూయేలే. ఈ సమూయేలు మహాభక్తుడు ఏమని ప్రభువును గురించి మాట్లాడుతున్నారంటే, మరియు ఇశ్రాయేలునకు ఆధారము అయిన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమును ఆడడు. చాలండి. దేవుని ప్రియబిడ్డలారా, ఇశ్రాయేలుకు ఆధారమైన ప్రభువు ఎవరు అనగా నరుడు కాడు, ఆయన అబద్ధము ఆడువారు కాదు అని మహాభక్తుడైన సమూయేలు గారు అంటూ ఉన్నారు. దేవుని యందు ప్రియబిడ్డలారా, దైవజనులు ఈ పరిశుద్ధ వాక్యము ఒక ఏర్పాటులో గూర్చిన వాక్యం అనే ఒక గొప్ప తలంపును నాకు తెలియజేశారు. ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు రెండే విషయాలు నాకు కనపరచబడి తలంపులోనికి ఏమిటంటే, మొదటిది ఆధారము, రెండవది అధికారము. మొదటిది ఏమిటండి? ఆధారము, రెండవది అధికారం. దేవుని వాక్యములో యెహోవా యందు భయభక్తులు కలిగి దేవునిని ఆశ్రయించు వాడికి నిత్యము జయమే. అలాగున యెహోవా యందు ఆధారపడు వారికి దేవుడు రానున్న దినములో ఏమి ఇస్తూ ఉన్నారు అంటే అధికారాన్ని ఇస్తూ ఉన్నారు. కీర్తనాకారుడైన దావీదు పరిశుద్ధ గ్రంథములో నుండి 83వ దావీదు కీర్తనలో 3వ వచనము నుండి మనము చూసినట్లయితే, నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు, నీ మరుగు చొచ్చిన ఆలోచన చేయుచున్నారు.
ఇశ్రాయేలు అను పేరును ఇకను జ్ఞాపకము రాకపోవునట్లు జనముగా ఉండకుండగా వారిని సంహరించుటకు రండని చెప్పుకొనుచున్నారు. దేవుని ప్రియమిట్లారా, కీర్తనాకారుడైన దావీదు ప్రవచించిన ఈ మాట ఈ రోజు నెరవేరుతుంది. ఇశ్రాయేలు దేశములో, పాలస్తీనా ప్రాంతములో, ఇరాన్ దేశముల యొక్క ప్రతిపాదిత ఒత్తిడులను బట్టి యుద్ధాలు నిర్వహించబడుతున్నట్లు మనం న్యూస్లో చూస్తున్నాం. యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు హెడ్ న్యూస్ లో ఏమొచ్చేస్తుందంటే అన్ని ఇశ్రాయేల్ న్యూస్లే. ఇది ఒక మరణాంధకారమైన యుద్ధకాండని ప్రభు తెలియజేస్తుంది. వారు ఏం చేస్తూ ఉన్నారు అంటే అక్కడ వాక్యంలో చెప్పినట్లు ఇశ్రాయేలు జనము అనేటువంటిది రేపటి దినమున జ్ఞాపకములోనికి రాకుండగా వారికి విరోధముగా ఏం చేస్తూ ఉన్నారు? దాడులను చేస్తూ ఉన్నారు. ఈరోజు మనం చూసినట్లయితే ఎవరైనా ఇరాన్ దేశము, ఇరాక్ దేశము వెళ్ళిన వారు ఎవరైనా ఉంటే ఒకసారి వాళ్ళ దగ్గర ఉన్న వరల్డ్ మ్యాప్ చూడండి. అందులో ఇశ్రాయేల్ దేశాన్ని ప్రతి చోట బ్లాక్ మార్క్ చేసేస్తారు. అంటే వారి యొక్క జాబితాలో ఇశ్రాయేల్ దేశం ఏంటరా లేదు. అంటే ఈరోజు ఇరాన్, ఇరాక్ దేశాలు వారు ఏం చేస్తూ ఉన్నారు అంటే వారి పైన యుద్ధాన్ని ప్రకటిస్తున్నారు. ఈరోజు కొన్ని ఊళ్ళు ఉంటాయండి. ఆ కొన్ని ఊళ్ళు పరిస్థితి ఏమిటంటే ఒక్క పురుగు కూడా అక్కడ సంచరించదు, ఒక్క కుక్క కూడా అటు పక్క తిరగదు. ఎందుకంటే శిథిలమైపోయిన ఊళ్ళవి. లేదో ఆ ఊరికి ఏదో కరువు వచ్చిందనో, లేకపోతే ఆ ఊరి మీదకి ఏదో గాలి సోకిందనో, ఆ ఊరుకు ఏదో శని పట్టుకుందనో కొంతమంది ఊళ్ళను విడిచిపెట్టి పలు ఊళ్ళకు వెళ్ళిపోతారు. గృహాలు, పనిముట్లు అన్ని వదిలేసి వెళ్ళిపోతారు. అలాగున ఇరాన్ దేశస్థులు యుద్ధము ప్రకటించినప్పుడు ఈ దేశములో నుండి కూడా ఒక నలుసైనను ఇతర దేశాలకు వెళ్ళకూడదు, ఇతరులైనటువంటి ఇశ్రాయేలీలు వేరే స్థలమునకు వెళ్ళకూడదనే నిర్ణయాన్ని బట్టి వీరు ఏం చేస్తున్నారు అంటే ఇశ్రాయేలు యొక్క ఈరోజు ఎంత యుద్ధం జరుగుతుందండి. బయటికి మనకేమైనా కనీసం సేవ కుట్టినట్టుందా? తిరిగేసే పేపర్ తిరగేస్తున్నాం, చూసే టీవీ చూస్తున్నాం, తిరగేసే యూట్యూబ్ తిరగేస్తూనే ఉన్నాం. అయ్యో దేవా, బాబు తండ్రి, నానా బాబు దైట్రాను ఒకసారి ఆ పుస్తకాలను అటుకెళ్ళిపోను, నీకు దండ పెడతాను, అటుకెళ్ళిపో అర్జెంట్గా. నువ్వు వీడియో కట్టమొస్తున్నావు, వాక్యాలు కట్టమొస్తున్నావు తెలుస్తుంది. ఇదే ఆ పుస్తకాలు ఎవరు తల పంచి పెన్షన్ ఇచ్చేవారు కూడా ఎంత చేతి తిరగరు, నువ్వే తిరుగుతున్నావు ఫస్ట్. దేవుని ప్రియబిడ్డలారా, దేవుని వాక్యం అంటూ ఉన్నది ఏమిటి అంటే ఇశ్రాయేలీలను ఇక సృష్టిలో ఏ ప్రక్కగాను మనం గమనించకుండా చేయబోతున్నారు. ఎవరు అంట? చదువుమా మాట. నీ ప్రజల మీద వారు ఏం చేస్తున్నారు అంటే కపట ఉపాయములను పన్నుచు ఉన్నారు. నీ మరుగు జొచ్చిన వారి మీద వారు ఇశ్రాయేలు అనేటువంటి పేరు జ్ఞాపకము రాకపోవునట్లు జనముగా ఉండకుండా వారిని సంహరించుదము రండని చెప్పుకొనుచున్నారు. చాలండి. దేవుని యందు ప్రియబిడ్డలారా, ప్రారంభ అంశ పాఠములు మనము చూసినట్లయితే ఇశ్రాయేలుకు ఆధారమైన వారు ఎవరు అంట? ఎవరండి? గట్టిగా చెప్పాలి. నరుడు కాడు, ఆయన అబద్ధికుడు. ఈ రోజు యేసుక్రీస్తు ప్రభు వారిలో ఎంత దోషము వెతికినను అబద్ధము చిక్కలేదు. ఆయన మీద అబద్ధం పుట్టించాలన్నా ఆయన చేతికి చిక్కట్లేదు. కాబట్టి ఆయన మీద కొత్త అబద్ధాలను ఎంచి చూపించారు. ఒక్క మాటలోనైనా దోషము దొరలని పక్షాన ప్రభువు మీద అబద్ధపు నిందలు వేసినట్లు యెహోవాకు ఆధారమైన తన జనులు, అక్కడ వాక్యంలో రాసినట్లు ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాదు. ఈరోజు దేవుని ఆధారముగా చేసుకున్న మనము కూడా ఎవరము కాదు? నరులము కాదు. దేవుని వాక్యములు అయ్యగారు 7 మాటలు పలికిన పాటలో నరుడవు కాకున్న ఎడల అనేటువంటి చరణాన్ని మనకు తెలియజేస్తున్నారు. నువ్వు నరుడవే కాకపోతే నీ జనుల పట్ల అంతటి జాలిని చూపించేటువంటి వాడివా అనేటువంటి మాట మనకు కనబడుతూ ఉంటుంది. దేవుని ప్రియబిడ్డలారా, యెహోవాకు ఆధారమైన జనులు నరులు కారు. యెహోవాను ఆధారము చేసుకున్న వారు అబద్ధమాడు వారు కాదు. అందుకు గాని అబద్ధపు మాటలను గాని అబద్ధపు నిందలను గాని ఇశ్రాయేలు వారి మీద వేయటము, యుద్ధము చేయటము ఇక సృష్టికి
వారి మీద కనీసము కూడా వేరొకరు ఉండేవారనే జ్ఞాపకం కూడా లేకుండా ఏం చేస్తుందంట, సమూలముగా నశింపచేస్తూ ఉన్నారట. దేవుని యొద్దకు వచ్చిన వారులారా, దేవుని ఆశ్రయించే వారికి, ఆధారముగా చేసుకునే వారికి గొప్ప గొప్ప అధికారాలు ఉంటాయి. నిన్నటి దినమున యోసేపు యొక్క స్వాస్థ్యాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆఖరిగా మనము చూస్తే అతని కుమారులైన ఎఫ్రాయిము, మనష్షేలను గురించి మనం చదువుకున్నాం. నిన్న రాలేని వారు ఉన్నారు కాబట్టి కాస్త మరలా చెప్తారు. యోసేపునకు 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారులను గురించి ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయంలో భక్తుడైన యాకోబు గారు ఏమంటున్నారంటే, ఎఫ్రాయిము 10,000 మనష్షే యొక్క వేలును. చాలండి. ఇక్కడ 2 కుమారులలో జ్యేష్ఠుడైన మనష్షేకు 1000 సంఖ్య, రెండవ కుమారుడైన ఎఫ్రాయిమునకు 10,000 సంఖ్య కనపడుతుంది మనకి. కానీ ప్రకటన గ్రంథపు సంఖ్యలోనికి, పరలోక సంఖ్యలోనికి వచ్చి చూడగానే పరిస్థితి ఎలా మారిపోయిందంటే, ఈ మనష్షే గోత్రము 12,000 సంఖ్యకు వెళ్ళిపోయింది. 10 సంఖ్య దాటిపోయి వెళ్ళిపోయింది. ఎఫ్రాయిము శూన్యం. ఎఫ్రాయిం ఏమైపోయిందండి? శూన్యం. కారణం ఏమిటట? యెరోబాము. ఎవరట? ఎఫ్రాయిము గోత్రీకుడైనటువంటి యెరోబాము సొలొమోను యొక్క కుమారుడైనటువంటి రెహబాము యొద్దకు వచ్చి కపటోపమాయోపాయములను ఇశ్రాయేలు ప్రజలకు చెప్పి అక్కడ నుండి లేవి గోత్రాన్ని, యోధా గోత్రాన్ని తప్ప అన్ని గోత్రాలను తీసుకుని వెళ్ళిపోయాడు. తీసుకుని వెళ్ళిపోయి తన ఒక పట్టణాన్ని నిర్మించి అదే యెరూషలేం అన్నాడు. ఆ తరువాత యెరూషలేం అయితే మనం అంటున్నాడు కాబట్టి సరే అనుకోవచ్చు, కానీ మరి మనము దేవుడిని సేవించే వారము కదా అని కొంతమందిగా యెరూషలేము దేవాలయమునకు వెళ్ళుచుండగా ఈ తలంపును, వీరి పరిస్థితులను గమనించినటువంటి యెరోబాము ఏం చేస్తున్నాడు, ఆ ఉన్న చోటే ఒక దేవాలయాన్ని కట్టించి ఇదే యెహోవా దేవాలయము అని చెప్తూ ఉన్నాడు. మిమ్మల్ని ఐగుప్తు నుండి తీసుకొచ్చిన యెహోవా ఇదే అని మరలా దూడనే పరిచయం చేస్తున్నాడట. ఇలాగున దేవుడే అని చెబుతూ దైవ విరుద్ధమైన పని చేశారు ఎఫ్రాయిము వారు. మొదటిది దేవుని దేశము నుండి దూరం చేయటం, రెండవది దేవుని సన్నిధి నుంచి దూరం చేయటం, ఇక మూడవదిగా ఆ యొక్క ఆలయమునకు ఆరాధన నిర్వహించుటకు గాను లేవీయులకు మాత్రమే ఉండే హక్కును వారు చిత్తగించక, వారు గమనించక, ఈ యోధా గోత్రము, లేవి గోత్రం అక్కడ ఉన్నారు కాబట్టి వారిని రమ్మంటే మేము రావన్నారు. అందువలన ఈ 10 గోత్రాల్లో ఉన్న వారిని కొంతమందిని ఏర్పాటు చేసుకుని యాజకులను చేసేసాడంట. చేసేయగానే మరి ఏమిటంట, దేవుని అభిషేకాన్ని కూడా ఇతడు ఏం చేస్తున్నాడు, ధిక్కరిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడు చెప్పండి, పరలోకపు సంఖ్యలోనూ వారు లేరు, నరలోకపు సంఖ్యలో కూడా వారు లేరు. లేవీలంట రండి మీరు ఈ ఆలయంలో పూజ చేయండి అంటే, దేవుడు మమ్మల్ని అభిషేకించినది ఈ మందిరం కోసం, దేవుడు మమ్మల్ని నిలబెట్టుకుంది ఇశ్రాయేలు దేశం కోసం, మేము ఈ దేశాన్ని దాటి రాము, దేవుని ఆలోచన దాటి రామంటారు. ఇలా ఎఫ్రాయిము వారు చేసినటువంటి ఒక తప్పు వల్ల 10,000 కొలది ఉన్నవారు 10 సంఖ్యలోనికి వచ్చేసారు. మరి మనష్షే వేలగా ఉన్నవారు 12,000 మందికి ఎలా పెరిగారంటే నేను చెప్పాను చూసారా, మనష్షే గోత్రము యొక్క విశ్వాసము ధర్మశాస్త్రాన్నే మార్చేసింది. దీన్ని ఏమని చెప్పాను, ధర్మశాస్త్రం కేవలం వారసత్వముగా కుమారులకే ఇవ్వబడుతుంది. అర్థమైందండి? మన ఎన్టీఆర్ గారు, నందమూరి తారక రామారావు గారు గత సీఎం, ఆయన ఏం చేశాడు, కొడుకులతో పాటు కూతుళ్ళకు కూడా సమానత్వం ఇవ్వాలని అప్పుడెప్పుడో జీవో పాస్ చేశాడు. కానీ దేవదేవుడు ఆది కాలములోనే దేవదేవుడు ఈ యొక్క నియమాన్ని ఏర్పరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ కొన్ని కారణాలతోని ఈరోజు దాన్ని మనం ఏమంటాం తెలుసా, ఇల్లరేకమంటాం. మన భాషలో ఏమంటామండి, ఇల్లరేకమంటాం. మన కూతురు మన దగ్గరే ఉంటది, అల్లుడు మన ఇంటికి వచ్చేస్తాడు, పెత్తనమంతా మన ఇంట్లోనే, గొప్పంతా మన ఇంట్లోనే. దాన్ని మనం ఈరోజు ఇల్లరేకంగా మాట్లాడతాం. అలాగే ప్రభు కూడా ఏమంటున్నారంటే, మీ కుమార్తెలు మీ వంశములో ఉన్న వారినే వివాహం చేసుకోవాలి, వారి బిడ్డలను వారి వారి వంశాలలో ఉన్న వాళ్ళకే పిల్లలకి ఇచ్చుకోవాలి, వేరే వంశాలకి ఏమివ్వకూడదు, మీరు మీ కుమార్తెలు ఇచ్చి వివాహం చేయకూడదు. ఎందుకంటే పేరు మారిపోద్ది, గోత్రం మారిపోద్ది, రక్తం మారిపోద్ది, విశ్వాసం మారిపోద్ది. అందుకు దేవుడు మనష్షే అనగా సెలోపెహాదు కుమారులు, మనష్షే యొక్క మనుడైన సెలోపెహాదు
తన కుమార్తెలైనటువంటి వారిని తీసుకుని ప్రత్యక్ష గుడారము యొద్దకు వచ్చి మోషేతో మాట్లాడగా, యెహోవాకు ఈ మనవిని చెప్పగానే ప్రభు ఏమంటారనగా, సెలోపెహాదు కుమార్తెలు చెప్పినది యుక్తము అనేటువంటి మాటను ప్రభు తెలియజేశారు. దేవుని యందు ప్రియబిడ్డలారా, దేవుని మీద ఆధారపడ్డారు గనుక సంఖ్యలో లేని వారు సంఖ్యలోనికి చేర్చబడ్డారు, సంఖ్యలో ఉండవలసిన వారు వెనక తట్టు వెళ్ళిపోయారు. ఈ రోజు కూడా మనకు అనగా ఇశ్రాయేలుగా మనమే. ఇశ్రాయేలుకు ఆధారమైన దేవుడు నరుడు కాదు, అలాగనే ఆయన అబద్ధమాడు వాడు కూడా కాదు. మీకు ఒక అద్భుతమైనటువంటి వచనాన్ని మీకు చూపిస్తాను పరిశుద్ధ గ్రంథంలో నుండి. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనము మనం ఒకసారి చదువుకున్నట్లయితే, ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. ఆ కాలమునందు సియోనులో నుండి ధర్మశాస్త్రమును యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. దేవుని యందు ప్రియమిట్లారా, ఈ పరిశుద్ధ వాక్యాన్ని బట్టి మీకు ఒక వివరాన్ని చెప్తాను. ఆ కాలమునందట, ఈ రోజు మనకు ఐగుప్తు దేశం బాగా తెలుసు. నాకు ఈజిప్ట్ గురించి తెలుసుకోవడం అంటే అంత ఇష్టమో, ఎందుకంటే చిన్నప్పుడు కూడా మమ్మీ సినిమాలు చూసేవాడిని. అబద్ధం దేనికి అంటే, ఆ ఈజిప్ట్ మమ్మీల యొక్క చరిత్రను మనం చదువుకుంటే అక్కడ మనకు ఫోటోలో చూపించుండు 1-2 పిరమిడ్లు ఉండవు. ఆ పిరమిడ్ వారు ఏర్పరచుకున్నటువంటి రాజ్యానికి రూపం. ఆ రాజు తన ఏలికలో సంపాదించిన ధనధాన్యాలు, వస్తువులు, అతనికి ఇష్టమైన ప్రతి వస్త్రంతో సహా అన్నిటిని ఏం చేస్తారంటే, అతడు చనిపోయిన తరువాత తీసుకుని వెళ్ళి ఆ యొక్క పిరమిడ్ లో సమాధి చేసేస్తారు. తన సంపద 2-3 పిరమిడ్లు అంత ఉందనుకోండి, అలా 2-3 పిరమిడ్లు కట్టి అందులో దాచేస్తారు, ఎవరికి తనకు దొక్కకుండా. తండ్రిది తండ్రిదే, కుమారుడిది మనవడిదే. ఈ ఈజిప్ట్ వారు ఏమని నమ్ముతారంటే, వారి సూత్రం చెప్తున్నాను వినండి, ఇలా భద్రపరుచుకున్నట ద్వారా వీరు ఏర్పరుచుకున్నటువంటి ఈ ధననిధులు ఏదైతే ఉన్నవో రాబో కాలమున వీరికి ఒక ఉన్నతమైనటువంటి స్వాస్థ్యం. అంటే ఈరోజు మనం చూసాం, ఈరోజు ఈ పెన్ను వల్ల నాకు అదృష్టం అనుకోండి, మార్కులు అనుకోండి, పెన్ను నాకు అదృష్టం, దేని మీద సంతకం పెట్టినా సరే నాకు మంచి జరుగుతుందని తెలిస్తే పెన్నులో రీఫుల్ మారుస్తాను, కానీ పెన్ మారుస్తానా? మార్చను. అలాగే ఈజిప్ట్ వారు కూడా ప్రతి వస్తువు, ఏ వస్తువు అయితే వారికి పేరు తెచ్చిపెడుతుందో, ఘనత తెచ్చిపెడుతుందో, ఆ వస్తువులన్నిటి ఏం చేస్తారు? తీసుకొచ్చి వాళ్ళ పిరమిడ్లలో జాగ్రత్త చేసుకుంటారు. వాటి విలువ వలని మాకు ఒక అదృష్టము కలిగి ఒక దినాన మేము మరలా బ్రతుకుతామని వారికి ఏముంటుంది చెప్పండి? ఒక నమ్మకం ఉండేదట. అందువలన ఈ పిరమిడ్లు ఎక్కడ కడతారు అంటే, సూర్యుని తూర్పు ముఖానికి వేసి కడతారు. పిరమిడ్లు ఎలా కడతారండి? తూర్పు ముఖానికి వేసి కడతారు. అంటే ఆ యొక్క సన్ రైజ్ వచ్చి పిరమిడ్ మీద పడగానే దాంట్లో ఉన్నటువంటి కొన్ని రంధ్రాల ద్వారా లోపలికి వెలుగు చేరుతుంది. దేవుని యందు ప్రియబిడ్డలారా, ఈ ఐగుప్తు వారు దేన్ని పూజిస్తారు అంటే సూర్యుడిని పూజిస్తారు. అర్థమవుతుందా అంటే, ఐగుప్తు వారు ఎవరు దేన్ని పూజిస్తారు? సూర్యుడిని పూజిస్తారు. కానీ దేవుని బిడ్డలముగా మీకు ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తాను. సూర్యుడి కన్నా బైబిల్ 3 రోజులు ముందు పుట్టింది. సూర్యుడి కన్నా బైబిల్ ఎన్ని రోజుల ముందు పుట్టింది? 3 రోజులు ముందు పుట్టింది. ఆది కాండంలో ప్రారంభంలో చూస్తే, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. భూమి నిరాకారముగా ఉండటం వలన ఆయన భూమిని, నేలను ఇంకొకసారి చూశాను అనుకో బాబు, ఏది శ్రేస్తారో నాకే తెలియదు, నాకు ఎక్కడగా వస్తుంది మీరు అరుస్తుంటే. మీరు ఆడుకుంటూ బయటకు వెళ్ళిపోండి ప్లీజ్, నేనేం మాట్లాడి వెళ్ళిపోండి. పరిశుద్ధ వాక్యంలో ప్రారంభ అధ్యాయములను చదువుకున్నట్లయితే, ఆది యందు సృజించెను భూమి. బాగా చూడండి అమ్మా, భూమి నిరాకారముగా శూన్యముగాను ఉండెను, కమ్మెను,
చాలండి. ఇదంతా శూన్యములో జరుగుతున్న ఒక పని. అప్పుడు దేవుడు మొదట ఏం కలిగినన్నారు? వెలుగు. అప్పుడు దేవుడు వెలుగు కమ్మని చెప్పగా వెలుగు కలిగిన. వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. అర్థమవుతుందండి? దేవుడు సూర్యుడిని సృష్టిస్తే వెలుగు రాలేదు. వెలుగు సృష్టింపబడిన తరువాతే ఈ లోకానికి సూర్యుడు అనే జ్యోతి వచ్చిందట. అందుకే తర్వాత 4వ దినములోనే సూర్యుడు చంద్రుడు పగటి నేలుటకేమో సూర్యుని, రాత్రి నేలుటకు చంద్రుని. అంటే దేవుని వాక్యాన్ని బట్టి వెలుగు మొట్టమొదట కలిగింది. పరిశుద్ధ గ్రంథంలో సామెతల భక్తుడైనటువంటి సొలొమోను గారు ఏమంటారు? నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు. అంటే ఈ లోకములో మొట్టమొదట ఏం కలిగింది? వాక్యము, బైబిల్ గ్రంథము మొదట కలిగింది. బైబిల్ తర్వాత 4వ రోజు పుట్టింది ఎవరంటే సూర్యుడు అన్నమాట. ఈ రోజు మనకు తెలియకుండగా మనం ఏమి చేస్తూ ఉంటామంటే కొన్ని విషయాలను, కొన్ని వివరాలను మరచి ఎప్పుడు ప్రార్థన చేస్తేనే, ఏ సమయంలో ప్రార్థన చేస్తేనే. మన దైవజనులు ఊరకనే ఏ విషయం రాయరు. మంచము దిగగానే మొదట మోకాల్లోని మన తండ్రిని తలంచు కొనోట. దేవుని ప్రియమిట్లారా, సియోను కుమార్తెలైనటువంటి వారు మనకు కనబడుతున్నారు. వారెవరు అనగా గొప్ప ప్రార్థనా పరులు. వేకువ జామునే లేచి ప్రభు ముఖమును చూస్తూ ప్రభు ఆశీర్వాదాన్ని వారు కలిగి ఉంటూ ఉన్నారు. దేవుడు వెలుగు కలిగించిన దేవుడు 4వ రోజున సూర్యుని కలిగించాడు. ఈ రోజు సూర్యుడు రాకముందే ప్రార్థన ఎందుకు చేసుకోవాలి చెప్పనా? ఎందుకు? సూర్యుని కంటే ముందే వచ్చేసింది దేవుని గ్రంథము ఈ లోకానికి వచ్చింది కనుక దానిని మొట్టమొదట ఎంచి మ్రొక్కి ప్రభు యొక్క వాక్యాన్ని కలిగి ఉన్న తర్వాతే మనం సూర్యోదయం చూడాలి. దేవుని వాక్యం అనే వెలుగు మన మీదకి వస్తేనే తర్వాత సూర్యుని వెలుగు, ఆ తేజస్సు మనకు అలవర్చబడుతుంది. దేవుని ప్రియమిట్లారా, పరిశుద్ధ వాక్యములో భక్తుడు ఏమని రాస్తున్నారు? చదువు యెషయా 2:3. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు. చాలండి. ఆ దినము వచ్చినప్పుడు సియోనులో నుండి ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రము అనగా యెహోవా నరుడు కాడు. యెహోవా ఎవరు కాదండి? నరుడు కాదు. ఆయన ఈ లోకానికి మొట్టమొదటిగా ఎలా వచ్చారు అంటే 10 ఆజ్ఞల ద్వారా ఈ లోకానికి వచ్చారు ప్రభు. 2 రాతి పలకల ద్వారా ఈ లోకానికి వచ్చారు. సియోనులో నుండి ధర్మశాస్త్రము బయలు వెళ్ళెను. తర్వాత జనములు గుంపులు గుంపులుగా యాకోబు దేవుని యొక్క మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనము ఆయన త్రోవలలో నడుచుదము అని చెప్పుకుందురు. చాలండి. యేసు క్రీస్తు ప్రభువునందు ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారిని వెనక తట్టు లాగుటకు విరోధముగా అబద్ధపు పన్నాగములు పన్నుచున్నది. ఎందుకంటే యెహోవా దినము రాబోతూ ఉన్నది. ఆ దినము కొరకు ఉత్సాహముతోను ఆనందముతోను దేవుని మందిరము వైపు అడుగులు వేస్తూ దేవునిని గూర్చి మాత్రమే మాట్లాడుకునే కొన్ని ప్రథమ వివరములను అక్కడ మహాభక్తుడైన యెషయా తెలియజేస్తున్నారు. దేవుని ప్రియమిత్రులారా, నీకు తెలిసినటువంటి వాక్యాన్ని బట్టి ఆయన సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినములు శ్రేష్టం. కానీ కీర్తనకారుడు అంటాడు, ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు ఒక మాట చూపిస్తున్నారు మోషే ద్వారా. మీ పితరుల దేవుడైన యెహోవా, మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి, మీ జనసంఖ్యలను ఎన్ని రెట్లు? 1000 రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మును ఆశీర్వదించును గాక. ఆయన మీకు చెప్పినట్లు మిమ్మును ఆశీర్వదించును గాక. దేవుని ప్రియమిత్రులారా, ఆదివారం అంటే ఏంటో తెలుసా అండి? ఆధారం. ఆదివారం అంటే ఏంటండి? ఆధారం. బాగా దగ్గర సంబంధం ఉన్నట్లేదు ఆదివారానికి ఆధారానికి.
మధ్యలో వావోడి తీసేస్తే చాలు, అక్షరాలు సరిపోతాయి. ఆదివారంలో వా తీసేస్తే ప్రభువే ఈ లోకమునకు ఏమై ఉన్నారు? ఆదివారం ద్వారా విశ్రాంతి దినమున మనకు ఆధారమై ఉన్నారు. భక్తుడు ఏమంటూ ఉన్నారంటే, నీ జనమును 1000 రెట్లు పెంచేస్తాను అని అంటున్నారు. ఇశ్రాయేలు ప్రజలు దేవునిపై ఆధారపడి జీవించారు కాబట్టే కదా ఐగుప్తులో ఎంత శ్రమ అనుభవించిన వారు పెరిగిపోయారు. దేవుడు ఐగుప్తు దేశమును నడిపించినప్పుడు ఎంతమంది రాలిపోయినా, యెహోషువ కాలేబులే లోపలికి వెళ్ళారని దేవుని వాక్యంలో అందరూ చెప్తారు. కానీ మరి ఇద్దరు సంసారం చేశారండి. వారి ప్రయాణములో 38 సంవత్సరాలు ఎన్నో ప్రాంతాలలో వారు నివాసం చేశారు, భోజనాలు చేశారు, పెళ్లిళ్ళు చేసుకున్నారు, పిల్లల్ని కన్నారు, పేర్లు పెట్టారు, దేవునికి అర్పణలు ఇచ్చారు, ఎన్నో చేశారు. తల్లిదండ్రులు చేసిన తగని కార్యములు నా మీదకే దొర్లి నన్ను చుట్టూచున్నవనేటువంటి మాటలు చెప్పాను, గుర్తుందా? సెలోపెహాదు కుమార్తెలు ప్రభువు దగ్గరికి వచ్చి, ప్రత్యక్ష గుడారం దగ్గరికి వచ్చి ఏమని అడుగుతున్నారు? మోషే, ఎలియాజరు, దేవుని ఎదుట మా మనవి విడజెప్పు. ఏమని? ఇదిగో మేము మా తండ్రులు పాపం చేశారు. మా తండ్రులు ఏం చేశారండి? పాపం చేశారు, ఒప్పుకుంటాం. ఆ శిక్ష మా మీదకు దేవుడు ఇస్తానంటే ఇవ్వమనండి, తీసుకుంటాం. కానీ వారి దీవెనను మాత్రం మా నుంచి తీసేయొద్దని ప్రభువుకు చెప్పు. ఇది ఎవరు అడుగుతున్నారంటే కుమార్తెలు అడుగుతున్నారు, కొడుకులు అడగట్లా. ఎఫ్రాయిము వారు ఎవరు అనగా కుమారుల సంతానము. మనుష్య వారు వధువు సంఘమును బట్టి కుమార్తెలుగా వారు కనబడుతున్నారు కనుక వారు ఆ మాట అన్నప్పుడు ప్రభు అంటారన్నమాట, కొన్ని నియమాలను బట్టి. అప్పటికే ధర్మశాస్త్రం అయిపోయింది, ధర్మశాస్త్రం రాయబడింది. ప్రత్యక్ష గుడారములో కరుణాపీఠములో 2 పలకలు ఉంచబడ్డాయి. అహరోను కాలం అయిపోయి ఎలియాజరు చేస్తున్నాడు. అప్పుడు ఎలియాజరు ఏం చేస్తున్నాడు? యాజకత్వం చేస్తాడు. 2వ తరం యాజకత్వం ప్రారంభం అయిపోయింది. ఈ రోజు అండి బైబిల్ మొత్తం రాసేసాక, అయ్యగారు నా పేరు లేదండి అంటే కుదురుద్దా? మీరున్నారమ్మా, నా సంఘం నేను మిషన్కు అయ్యా ఇదిగో నా సంఘం అని బైబిల్ మిషన్ రిజిస్టర్ లో మీ పేరు నమోదు చేసి మీ సంతకాలు పెట్టించుకుని మీ బయోడేటా మొత్తం తీసుకుని ఇస్తాం. అప్పుడు అనుకోకుండా పరిగెట్టుకున్న ఒకరు వచ్చి, అయ్యగారు నా పేరు లేదండి అనగా నేనేం చేయగలను? ఇక మార్చగలనా? కానీ అలాగనే వీరికి ఈ విషయంలో ఇంకొక మార్పు చేయటం అనేది లేదు. ధర్మశాస్త్రం మాత్రం తగునా? ఎలియాజరు వల్ల అవుద్దా? రాసినంత మాత్రం మోషే వల్ల అవుతుందా? దేవుడి నిర్ణయం లేకుండా ఏం చేయలేరు. కాబట్టి వారు అంటున్నారంట, మోషే అంటున్నారండి, ఏంటిది అమ్మ ఎప్పుడు వచ్చారేంటి, ఇలా మాట్లాడుతున్నారేంటి, ఇది అయ్యే పనేనా? అసలు ప్రభువు చేతిలోకి వెళ్ళిపోయింది, కొన్ని తరాలు గడిచిపోయినాయి, 20 సంవత్సరాలు గడిచిపోయినాయి, ఇప్పుడు మార్చమంటే ఎట్లా అని మోషే వారితో వాదం పెట్టుకోవట్లా. అహరోను యొక్క కుమారుడైన ఎలియాజరు కూడా ఏంటిది ఇలాగంటే ఎలాగమ్మా అని అతను కూడా అంటలా. దేవుని ప్రత్యక్ష గుడారం మీద మొర పెట్టుకోగాని ప్రభు అంటున్నారు, ఇది యెహోవా ఈ యొక్క సెలోపెహాదు కుమార్తెలు తెలియచేసినది యుక్తము. దేవుడు ఒప్పుకుంటున్నాడు ధర్మశాస్త్రం మార్చడానికి. అప్పుడు ఎలా మారిపోయింది తెలుసా అండి? కుమార్తెలకు కూడా దేవుడు ఏమిస్తున్నారు? స్వాస్థ్యాన్ని చేస్తూ ఉన్నారు. దేవుని ప్రియబిడ్డలారా, ఈ రోజు మనము చూసినట్లయితే దేవుడు కూడా ఏమంటూ ఉన్నాడు? 1000 రెట్ల దీవెనను మనకు ఇస్తానంటూ ఉన్నారు. సియోను అనగా కనుగుడ్డు. సియోన్ అనే మాటకు అర్థం ఏంటండి? కనుగుడ్డు. ఎందుకంటే సియోనులో నుండే ధర్మశాస్త్రము బయలువెడుతూ ఉంది, సియోనులో నుండే దేవుని మాట బయలువెడుతుంది. అంటే దేవుడు సియోనులో నుండి మనల్ని ఏం చేస్తున్నారు? చూస్తూ ఉన్నారు. ఆయన చూచుచున్న స్థలమునకే జన సమూహములు ఆయనను చూచుటకు వెళుతూ ఉంది. దేవుని కన్ను సమస్త సృష్టిని తేటగా చూచును అనేటువంటి మాట మనం చూడవచ్చు. పరిశుద్ధ గ్రంథములో అంత మాత్రమే కాక మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనములో మనం చదువుకున్నప్పుడు సియోనులో శేషించిన వారికి యెరూషలేములో నిలువబడిన వారికి అనగా జీవము పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతివానికి దాఖలైన పాడు చూడమ్మా, దాఖలు అనగా లెక్కింపబడిన వారు. పరలోక పరిశుద్ధ గ్రంథములో నీ పేరు దాఖా చేయబడింది. ఈ భూమి యందు బైబిల్ మిషన్లో నీ పేరు దాఖలు చేయబడింది. అలాగనే యెరూషలేములో సియోనులో దాఖలా చేయబడినటువంటి వారు ఎవరట? ప్రతివానికి పరిశుద్ధుడు అని దేవుడు ఏం పెడుతున్నాడు? దేవుని ప్రియమిట్లారా,
ఈ రోజు నీ మీదకే శ్రమ ఎందుకు వచ్చి పడుతుంది అంటే నువ్వు పరిశుద్ధులు కాబట్టి. నేను పరిశుద్ధులు అన్నాళ్ళు చేతులెత్తండి. ఆలోచించేవాడు ఖచ్చితంగా పరిశుద్ధుడు కాదమ్మా. చెయ్యొద్దండి ఒకసారి. ఇప్పుడు పరిశుద్ధులు ఎవరు? నేను ఫస్టే. నీలో పరిశుద్ధుడు ఉన్నాడని నువ్వే నమ్మకపోతే ఇక దేవుడు ఎప్పుడు నమ్ముతాడు? నీ పిల్లలు ఎప్పుడు నమ్ముతారు? నీలో దోషం ఉండొచ్చు, తప్పు కాదు. భూమి మీద పుట్టిన వాళ్ళందరూ మంచి వాళ్ళు ఏంటండి? నేను పాపి 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 అనుకుంటాను. ప్రతి ప్రసంగి కూడా ఏదో ఒక సోది చెప్పడం కోసం నువ్వు పాపి పాపి ఏంటది పాప. మరి దేవుడు ఎందుకు కలిగించాడు? మరి ఎందుకైనా ప్రార్థన చేయటం? సాతాను అట్టుకోవచ్చు కదా పోయి. ఈరోజు సియోనులో దాఖలు చేయబడిన వారు, యెరూషలేము మందిరములో దేవుని పేరిట దాఖలు చేయబడిన వారు ఎవరు అనగా పరిశుద్ధులు అని దేవుడు పేరు పెడుతున్నాడు. ఈ రోజు బైబిల్ మిషన్ వారు కూడా దైవజనులు అంటున్నారు, బైబిల్ మిషన్ వారు భాగ్యవంతులు. మనం ఎవరమే? మన పేరేంటి? మన పేరేంటి? మన పేరేమని రాయబడింది బైబిల్ మిషన్లో? భాగ్యవంతులు అని దాఖలా చేయబడింది. దేవుని యొద్దకు వచ్చిన వారులారా, సెలోపెహాదు కుమార్తెల వంటిదే మన స్వభావం కూడా. దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు అన్ని గప్చిప్ చేసి వెళ్ళిపోవాలి. మరి హిజ్కియా దేవుడితో వాదం ఎందుకు పెట్టుకున్నాడు? ఆనాడు సెలోపెహాదు కుమార్తెలు అడగగా ధర్మశాస్త్రం మారింది. ఈనాడు హిజ్కియా అడగ మరణశాస్త్రమే మారిపోయింది. ఈ రోజు విశ్వాసులమైన మనము నాలో పాప దోషమును తొలగించుమని దేవుని వేడుకుంటే రాకడలో నీ నియమాలు మార్చబడవా? మార్చబడవా? యెహోవా ఆత్మ జ్ఞాన వివేచనలకు ఆధారము యగు ఆత్మ. దేవుడు నిన్ను జ్ఞానవంతునిగాను వివేచన పరునిగాను చేస్తూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. ఇక్కడ భక్తులైనటువంటి వారు రాసినట్టు నువ్వు యెరూషలేములో దాఖలా చేయబడిన వారుగా ఇశ్రాయేలు కనబడుతున్నారు. వారెవరు అంటే పరిశుద్ధులు అనే పేరు గలవారు. మనం ఎలాగైతే పేర్లు వేరే కావచ్చు కానీ మనందరినీ ప్రభు వధువు సంఘం అని పిలుస్తున్నారు. ఈ రోజు ఎవరైనా ఆ బైబిల్ మిషన్ వాళ్ళండి, ఈ బైబిల్ మిషన్ వాళ్ళండి అంటాం. కొంతమంది ఆ లూథరన్ వారు, ఈ లూథరన్ వారు అంటారు. కొంతమంది ఆ పెంతెకోస్తలు, ఈ పెంతెకోస్తలు అంటారు. ఇలాగున మనమందరము పలు ప్రాంతాల్లో పలు యొక్క ఆలయాల్లో బ్రతికిన మన విలువ ఏమై ఉన్నది అంటే వధువు సంఘ అంతస్తు అయి ఉన్నది. దేవుడిపై ఆధారపడిన వారికి దేవుడిచ్చే పేరు పరిశుద్ధుడు. దేవుడు ఏ పేరు ఇస్తాడండి? పరిశుద్ధుడు. ఆయనను ఆధారపడిన వారితో దేవుడు ఎక్కడ నుండి మాట్లాడుతాడంట? సియోనులో నుండి మాట్లాడుతాడు దేవుడు. ఈ ఆధారము ద్వారా మనకి ఏమి ఇస్తూ ఉన్నాడు దేవుడు? రేపటి దినాన అధికారాన్ని ఇస్తూ ఉన్నాడు. దేవునితో మాట్లాడుటకు సాహసించినటువంటి అబ్రహాము తరువాత కాలములో ఎంత శోధన వచ్చినా సరే ఎదిరించేసేవాడట. మరణాన్ని కన్నులారా చూచిన ఇస్సాకు తన తండ్రి విశ్వాసము తర్వాత ఎంత శోధనైనా భరించాడట. జీవితంలో ఎప్పుడూ చేయనంత గొప్ప పోరాటాలు, ఏ భక్తుడు చేయని పోరాటం చేసిన యాకోబు గారు తన ఆఖరి దినాలలో తన కుమారులకు కలగబోయేటువంటి దీవెనలు కూడా శోధనలుగానే ఇచ్చాడు. చూసాం కదండి 12 గోత్రాల దీవెనలు. ఎవరికి నిక్కార్సైన దీవెన ఇవ్వలేదు. ఎందుకంటే ఒకరిని సర్పాన్ని చేశాడు, ఒకరినేమో జింక పిల్లని చేశాడు, ఒకరిని సింహంగా చేశాడు, మరొకరినేమో కుతంత్రములు పనివారిగా చేశారు, ఒకరినేమో బద్ధకం, 2 దొడ్ల మధ్య పడుకునే బద్ధకం కలిగినటువంటి గార్ధవముతో పోల్చాడు. అంటే దేవుడి యందు ఒక పక్క భక్తి నడుస్తుంది, ఒక పక్క ఏం నడుస్తుంది చెప్పండి? లోకము నడుస్తూ ఉంది. అందువలన ఆ పోరాటం ఎల్లో పోరాటం దీవులు కూడా అలాగించాడు దేవుడు వాళ్ళకి. పరిశుద్ధ లేఖన భాగంలో మీరు చూసినట్లయితే మరొక మాటను మీకు చూపిస్తాం. విలాప వాక్యముల గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం మనం చదువుకున్నప్పుడు, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, రేయి మొదటి జామున నువ్వు మొరపెట్టుము, నీళ్లు గుమ్మరించునట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును గుమ్మరించుము. దేవుని ప్రియబిడ్డలారా, అక్కడ మనకు కనబడుతున్న వారు ఎవరంట? సియోను కుమార్తెలు. ఈ విలాప వాక్యముల గ్రంథములో ఘనమైనటువంటి ప్రార్థన విధేయతలను నేర్పిన వారు ఎవరు అనగా ఈ సియోను కుమార్తెలను మీకు తెలియజేస్తున్న వారు ఏం చేస్తున్నారంట? చదువమ్మా మరలా. నీవు లేచి చూడండి అమ్మా, అంటే సూర్యుడు రాకముందే రేయి మొదటి జామున, అంటే వీళ్ళ టైం ఎన్ని గంటల కంటే 12 లేక 2, 3
చీకటి అస్తమించకుండగా, వెలుగు సంచరించకుండగా రెండిటికి మధ్య రాబో మొదటి జామును మీరు ఏం చేస్తూ ఉన్నారు? మొర్ర పెడుతూ ఉన్నారు దేవునికి. తరువాత నీళ్లు గుమ్మరించునట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. ప్రభునందు దేవుని ప్రియబిడ్డలారా, వీరు అంత ఘనముగా ఏడ్చిన వారుగాను మొరపెట్టుకున్న వారుగాను ప్రభువులో ఉన్నారు కాబట్టి దేవుడు ఏమిస్తూ ఉన్నారనగా స్వాస్థ్యాన్ని ఇస్తూ ఉన్నారు. యెహోవా దేవుని యొక్క స్వాస్థ్యం చాలా ప్రత్యేకము, చాలా అంటే చాలా ప్రత్యేకం. మనకు దేవుని యొక్క గ్రంథములో యేసు కన్నీరు విడిచినటువంటి మాట ఉంటుంది. మరి నవ్వులను ఎక్కడైనా ఉంటుందా? దేవుడు అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తాడమ్మా. దేవుడి లోపలన్నిటినీ బ్యాలెన్స్, మంచిని చెడుని, దుఃఖాన్ని సంతోషాన్ని, ఏడుపుని నవ్వును కూడా. దేవుని వాక్యములో మీరు చూసినట్లయితే కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనమును మనం ఒకసారి చదువుకుందాం. ఆకాశమందు ఆసీనుడగవాడు నవ్వుచున్నాడు, ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. చూసారా? ఆకాశమునందు ఆసీనుడై ఉన్న వారు ఏం చేస్తున్నట? నవ్వుచున్నాడు. దేవుడు నవ్వుచున్నాడు. ఇక్కడ తర్వాత ఇంకెక్కడ దేవుడు నవ్వినటువంటి వాక్యము బైబిల్ అంతా ఉండదు. అలాగే కన్నీరు విడిచిననే మాట దాటి ఇంకెక్కడ దేవుని గురించి రాయబడదు. దేవుని ప్రియబిడ్డలారా, ఆకాశమునందు ఆసీనుడై ఉన్న ప్రభు ఏం చేస్తున్నారు అంటే నవ్వుచున్నారు. కారణం ఏమిటంట? ప్రభు నవ్వుతున్నారంటే ఏదో కారణం ఉండాలి కదా. పరిశుద్ధ గ్రంథంలో మీరు చూసినట్లయితే 125వ దావీదు కీర్తన ప్రారంభ వచనములో మనం చదువుకున్నప్పుడు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలెనుందురు, యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. చాలండి. దేవుని ప్రియబిడ్డలారా, దేవుని నవ్వు దేని గురించి అంటే అపవాది యత్నములు తన విశ్వాసులను కనీసము తాకనైనా లేవు. ఈ లోకములు చూసి దేవుడు తర్వాత వచ్చులను అపహసిస్తూ ఉన్నారు, అపహాస్యం చేస్తూ ఉన్నారు. దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే యెహోవాను ఆధారముగా చేసుకున్న మనకు దేవుడు మనల్ని ఎలా ఉంచుతున్నారంటే కదలని సియోను పర్వతము వలె ఉంచుతూ ఉన్నారు. పర్వతాల గురించి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మహాభక్తుడైనటువంటి నోవాహు గారు జలప్రళయ కాలములో ఎన్నో పర్వతాలు మునిగిపోయాయి. కానీ దేవదేవుడు అన్ని పర్వతాలకైలా మిన్నైనటువంటి పర్వతము అరారాతు పర్వతముగా ఎంచి చివరికి ఒడ్డు దిశకు అరారాతులకు తీర్చాడు. సమయానికి ఎక్కడ తీర్చాడండి? అరారాతు పర్వతానికి తీర్చాడు. ఆ పర్వతమునకు చేర్చగానే నోవహు తన కుటుంబముతో దిగి దేవునికి బలిపీఠము కట్టి మొదటి స్తుతి అర్పణ చేశాడు. ఈరోజు విశ్వాసి పర్వతముతో పోల్చబడుతున్నాడు. అర్థమవుతుందా అండి? విశ్వాసి ఏంతో పోల్చబడుతున్నాడు? పర్వతంతో పోల్చబడుతున్నాడు. ఈ పర్వతము మీద స్తుతి జరుగుతుంది. ఇందాక ప్రార్థనలో ఒక మాట చెప్పా, నాయన అపరిమిత జ్ఞాన సంపన్నులైన మీరు మా జ్ఞానమునకు అందరూ. దేవుడు ఎవరంటండి? అపరిమిత జ్ఞాన సంపన్నుడు. ఆయన మన జ్ఞానానికి ఏం గారు? అందరూ. మరి అందుకోవాలంటే కొన్ని పద్ధతులు చెప్పారు. ఏమిటంటే స్తుతి చేసే పద్ధతి, ప్రార్థించే పద్ధతి, పాటలనే పద్ధతి, వాక్యం అనే పద్ధతి, వర్తమానం అనే పద్ధతి, కనిపెట్టుటనే పద్ధతి, పాప క్షమాపణ అనే పద్ధతి. ఇన్ని పద్ధతులు ఉన్నాయి. దాన్ని 7 మెట్లుగా గతంలో మీకు 7 పర్వతాల గురించి చెప్పాను, గుర్తుందో లేదో మీకు. మొదటిది మనోనిదానము. భక్తుడైనటువంటి మోషే సినాయి పర్వతమునకు ఎక్కి 40 దినాలు దేవునితోనే నిదానము చూచాడు కాబట్టి ఏమిచ్చాడు దేవుడు? ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. రెండవది పాపముల ఒప్పుదల. భక్తుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడకు ఒలీవ పర్వతమును కల్వరి గొల్గోతా కొండకు ముందు ఒలీవ కొండ మీద ఆయనకి ప్రతిరోజు మన పాపాల గురించి ప్రభు ఏం చేసేవారు? రోధిస్తూనే ఉండేవారు. మూడవది తీర్మానము. ఈ పర్వతము ఏమిటి అనగా భక్తుడైనటువంటి ఏలియా చేసినటువంటి బయలు ప్రవక్తలను యెహోవానా బయలా, మీకు ఏది కావాలో నిర్ణయించుకోండి. యెహోవా కావాలా, బయలు కావాలా
అని అడిగాడు. తీర్మానం జరిగింది అక్కడ. 4వది సమర్పణ. మోరియా పర్వతము. భక్తుడైన అబ్రహాము గారు తన కుమారుడు, ఏకైక కుమారుడు ఇస్సాకును తీసుకుని వెళ్ళి దేవునికి సమర్పణగా ఇవ్వడానికి ఏర్పరచుకున్న స్థలము. ఆ తరువాత అంశ ప్రార్థన. దేవుని యొక్క కృపను మనము చూసినట్లయితే రూపాంతర పర్వతము మీదకు తన శిష్యులను తీసుకుని వెళ్ళి 3 దినములు కొండ ప్రసంగములు ప్రభు బోధించి తన మనవులను, విజ్ఞాపన అంశములను ప్రభువు ఈ లోకానికి విడచెప్పుకున్నారు. అది ఏ పర్వతం అనగా రూపాంతర పర్వతము. ఇక ఆఖరిగా చూసినట్లయితే స్తుతి పర్వతము. 6వ మెట్టు ఏమిటండి? స్తుతి. అరారాతు పర్వతము మీద మొదటి బలిపీఠమును కట్టి నోవహు స్తుతి చేశాడు. ఇక ఆఖరిది ఏమిటనగా కనిపెట్టుకొనుట. ఆఖరిది ఏమిటండి? కనిపెట్టుకొనుట. దేవుని ప్రియబిడ్డలారా, అదే మధ్యాకాశ మేఘంతస్తునకు చేర్చబడేటువంటి స్థలము సియోను పర్వతము. అర్థమవుతుందండి? ఆ పర్వతము మీదే యెహోవా వాక్కు, యెహోవా ధర్మశాస్త్రము, యెహోవా యొక్క ప్రత్యక్షత మనందరము చూడబోతున్నాం. కనిపెట్టుకొనుట. ఇంకా బాగా చెప్పాలంటే, దేవా నాకు కనబడు, నాతో మాట్లాడు, అందరికీ కనబడు, అందరితో మాట్లాడు. యెహోవా 7 మెట్లను 7 పర్వతాలతో ఆధారం చేశారు. మరి ఈ 7 నైజాలు మనలో ఉన్నాయి కదా, అంటే 7 పర్వతాలు మనం పూనుకున్నాం. వీటిని ఆధారం చేసుకుంటేనే ప్రార్థనా మెట్ల క్రమాన్ని జరిగించగలం. ఇవి యెహోవా ఏర్పరుచుకున్న పర్వతములు, అనగా ఆ పర్వతం ఎవరు కాదు, ప్రతి పర్వతము మనమే. స్తుతి అను పర్వతము ద్వారా, మనోనిదామన పర్వతం ద్వారా, పాప క్షమాపణ పర్వతం ద్వారా, తీర్మానము, సమర్పణ, అంశము, స్తుతి, కనిపెట్టుకునుట, ఈ ఆధారముగా చేసే పనుల ద్వారా దేవుడు మనకి ఏమిస్తున్నారంటే రక్షణ ఇస్తూ ఉన్నారు. ఎంత ఆధారమో చూసారా మనకండి. ఈరోజు వృద్ధులైనటువంటి వారు నడవటానికి ఆధారంగా ఒక కర్ర వాడతారు. మరి పరలోకం వెళ్ళటానికి కూడా మనం ఒక ఆధారాన్ని వాడాలి. ఆ ఆధారము ఎవరు అనగా ప్రభువే. పరలోకము నుండి, నరలోకము నుండి పరలోకం వరకు ప్రభు ఏమై ఉన్నారు? నిచ్చెనై ఉన్నారు. ఈ నిచ్చెననే ఆధారం లేకపోతే నువ్వు ఎక్కగలవా? నువ్వు నడవగలవా? ఆనాడు యాకోబునకు దిగుచున్న దూతల సమూహము, ఎక్కుచున్న దూతల సమూహం కనబడుతుంది. వారు మెట్లనేటటువంటి ఒక నిచ్చెన ద్వారా వారు పైకి వెళుతున్నారు. ఆ నిచ్చెనే లేకపోతే వారు ఎక్కేవారా, దిగేవారా? దేవుడు అంటూ ఉన్నారు ప్రత్యేకమైన మాటలు, ఆధారము లేనిది అధికారము రాదు. ఈ రోజు సాతాను కూడా ఒక అధికారంతోనే, ఒక ఆధారంతో మనం గెలుస్తున్నాం. దేవుని వాక్యం అనే ఖడ్గము చేత ఓ సాతాన్ని శిరస్సును ఇప్పుడే ఖండిస్తున్నాం. ఈ వాక్యం అనే ఆధారమే నీ ఖడ్గము అని ప్రభు వాక్యం తెలియజేస్తుంది. పరిశుద్ధ గ్రంథములో ఆధారము అనేటువంటిది ఎంతో ప్రత్యేకమైనది. మనం అంతవరకు చూసినట్లయితే కీర్తన గ్రంథం 16వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకున్నప్పుడు మనకు ఒక మాట రాస్తున్నారు అక్కడ. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరంద్రియము నాకు బోధించుచున్నది. చాలండి. ఈ మనోహరమైనటువంటి స్థలములలో పాలు ప్రాప్తించుటనేటువంటి మాట మనం సమాధుల మీద చూస్తాం. ఒక నిజం చెప్పాలంటే, పరమ భక్తుడైన యోహాను గారి సమాధి ఉంటుంది. ఎక్కడో తెలుసా? ఎఫెసులో, టర్కీ దేశంలో ఉంది. ఎక్కడ ఉంటుందండి? తర్షీషు. ఇంకా బాగా చెప్తానులే, నమ్మకోట చూడబాదు. బైబిల్ ప్రకారం తర్షీషు, ఈనాడు టర్కీ, ఇస్తాన్బుల్. ఆ ప్రదేశంలో ఒక కొండ మీద యోహాను గారి సమాధి ఉంటుంది. ఆ సమాధి మీద రాయబడిన మాట ఏమిటంటే, మనోహర స్థలములలో నాకు ప్రభు అయిన దేవదేవుడు ప్రకటన గ్రంథంలో అంటారు ఏమని? యోహాను, ఇక నువ్వు ఇక్కడికి ఎక్కిరా, ఇక జరగబోవు సంగతులను నేను నీకు ఇక్కడ నుంచే చూపిస్తా. అతను అంటూ ఉన్నాడు, మనోహర స్థలములు అతనికి ఏం కలిగింది? పాలు ప్రాప్తింప చేయబడింది. అంటే ఈ లోకములో దేవుని ఆధారాన్ని బట్టి దేవదేవుడు పరలోకములోనికి రాగలిగే అధికారాన్ని ఇచ్చారు. అర్థమవుతుందా అండి? ఈ రోజు దేవుని ఆధారం చేసుకుంటే పరలోకములోనికి అధికారం ఇవ్వబడుతుంది అంటూ ఉన్నారు ప్రభు. ఈ ఆధారాలన్నిటితో మనం ఏం చేయాలండి అంటే, ఈ రోజు ఆధారాలు లేకుండా కేసులు నిలబడతాయా? ఆధారాలు లేకుండా ఎవరైనా ముందుకు సాగగలరా? ఈ ఆధారాలను బట్టి ప్రభు మనకి ఏ అధికారం ఇస్తున్నారంటే, పరిశుద్ధ గ్రంథములు మనం చూసినట్లయితే లూకా సువార్త
7వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. నేను సహా అధికారమునకు లోబడిన వాడును, నా చేతి కిందను సైనికులు ఉన్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని చేయమంటే ఇది చేయునని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపెను. దేవుని ప్రియమిట్లారా, నీకు దేవుడు ఎటువంటి అధికారం ఇస్తున్నాడంటే, ఈ రోజు సాతానును ఏం చేస్తున్నావు? నువ్వు గదిమేస్తున్నావు, తరిమేస్తున్నావు, పరిగెత్తిచ్చేస్తున్నావు. అందుకే పోవే ఓ సాతానా జాగ్రత్త సుమా, నీ గుట్టు మాకు చికెన్. అక్కడ రాయబడిన మాటలో నా చేతి కిందను సైనికులు ఉన్నారు. తర్వాత నేనొకరిని పొమ్మంటే పోవును, రమ్మంటే వచ్చు. దైవజనులైన దేవదాస్ గారంట ఏ భక్తుని దగ్గర సమాచారం కావాలంటే భక్తుల కోసం ప్రార్థన చేసేసేవారంట. వాళ్ళు రమ్మంటే వచ్చేసేవారు, వెళ్ళమంటే వెళ్ళిపోయేవారు. కొంతమంది నిజాలు చెప్తారు, కరెక్టే. కానీ దైవజనుని ఆలోచనకు అడ్డుకట్ట వేయటం ఎవరి వల్ల కాలేదు. ఎందుకంటే ప్రభువు ఆధారమై ఉన్నారు కనుక సాహసించి ఎవరు దైవజనుని మీద ఏం చేసేవారు కాదు, తెగించి ముందుకొచ్చేవారు కాదు. ఎందుకంటే దైవజనుని యొక్క శక్తి సర్పమును కనీసము తాకకుండగా మాటతోనే అదుపు చేసినప్పుడే ఈ లోకానికి అర్థమైపోయిందట. అందుకు గాని పరమ భక్తులైనటువంటి వారు ప్రభువుని అడిగి సర్పాలను అదుపు చేశారు. ఇప్పుడు మోషే విషయం మనం చూస్తే, మోషే నువ్వు ఆ కర్ర పట్టుకో, దాని తోకరడం పట్టుకో అనగానే అది పాముగా మారిపోయింది. మరలా దాని తోక పట్టుకుంటే కర్రగా మారిపోయింది. తర్వాత అహరోను కర్రను తీసుకుని వెళ్ళి ఫరో ఎదురు నిలువబడినప్పుడు ఆ కర్ర నేల మీద పడేయమన్నాడు, దేవుడు పడేసాడు, పామైంది. మరలా పట్టుకోమంటే కర్ర అయిపోయింది. దేవుడు ఆజ్ఞను బట్టి వారికి ఇవ్వబడిన పనిముట్లను వారు ఉపయోగించుకున్నారు. కానీ దైవజనునికి ప్రభు ఎక్కడ ఉన్నారు అంటే నరములలోనూ ప్రతి రక్త కణములోనూ ఇమిడిపోయి ఉన్నారు. అందుకు గాని ఆయన వృద్ధాప్యమును ఎరుగని యవ్వనస్తుడు. దైవజనులు ఎవరండి? వృద్ధాప్యమును ఎరుగని యవ్వనస్తుడు. అయ్యగారు అనారోగ్యంతోనో దగ్గుతోనో అయ్యగారు ప్రసంగం చేశారనుకోండి, మా వాయిస్సులు ఉంటాయే ఇంత మైకెడితే గాని ఇదిలో వినపడదు. ఆయన మాట్లాడితే అంబేద్కర్ బొమ్మ కాదు, నీడదోలు దాకా వినపడద్దు. ఆయన స్వరము కంచు స్వరముగా వినపడేదట. అంత స్వాస్థ్యముతో బోధించడం అంటే దేవుని స్వరమే ఆయనకు పనిచేసింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన ప్రభువుకు దైవజనులకి ఎంత అధికారం ఇచ్చారు అంటే, సాతాను రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి. ఆయన కింద ఆయన హస్త కృత కార్యములో దేవుడు కొంత సైన్యాన్ని దైవజనులకు ఇచ్చారు. ఈ రోజు నువ్వు ఎవరు ప్రార్థన చేసుకుంటావు? సరదాగా బయటికి వెళ్తున్నాడండి షాపింగ్, ఇగో ఈవిటి వెళ్తాను నేను షాపింగ్కి. షాపింగ్కి వెళ్తున్నాం, ఏమని ప్రార్థన చేసుకుంటాం? ఏం చేసుకుంటాం? నాయనా మేము ప్రయాణమై ప్రార్థించుకుంటున్నాం, నీ బాట సదునయ్యుండును, రైముగా వెళ్ళుదురంజులు నీ మనస్సు. మేము వెళుచుండగా మా వాహనమే కిరుప్రక్కల నీ దూతలను మాకు, అంటే వేవేల సైన్యాల దూతలలో ఇద్దరిని నువ్వు నీ ప్రయాణములో నీకు సహకారులుగా, నీకు కాపలాగా ఉండడానికి ఏర్పరచుకుంటున్నాం. అంటే దేవుడు నీ చేతిలో ఏమిచ్చాడు? సైన్యాలను అదుపు చేసే శక్తినిచ్చాడు. అలాగే నీ మీదకు ఏదైనా రోగం వచ్చినా, రుష్టి వచ్చినా, శోధన వచ్చినా, పో నన్ను విడిచిపో అని దాన్ని గద్దించే శక్తిని కూడా ఇచ్చాడు. దేవునిని ఆధారము చేసుకుంటే సాతాను మీద అధికారం వస్తుంది, దేవదూతల మీద అధికారం వస్తుంది. అంత మాత్రమే కాదు, అదే పరిశుద్ధమైన లూకా రాసిన సువార్త 9వ అధ్యాయం ప్రారంభంలో చదువుకున్నప్పుడు ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దెయ్యముల మీద శక్తిని అధికారమును రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని పంపెను. దేవుని ప్రియబిడ్డలారా, ప్రభువు శిష్యులకు ఏ అధికారం ఇస్తున్నారంటే రోగులను బాగు చేసే అధికారం. రెండవది ఏమిటంట? దెయ్యముల మీద అధికారం. మూడవది ఏంటి? పాపులైన వారిని శుద్ధి చేసి దేవుని రాజ్యమునకు చేర్చగలిగే అధికారం. ఈరోజు ఎంత గొప్ప స్వాస్థ్యం అంటే, పరలోకము వెళ్ళటానికి
ఎవరు మికాయేలు అనుమతో, లేక పేతురు గారు అనుమతో, లేకపోతే యేసు ప్రభు వారి అనుమతిని కూర్చో ఇక్కడ మాట్లాడటం లేదు. ఎవరి అనుమతిని గురించి మాట్లాడబడుతుందంటే, నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు నిలదొక్కుంటే నువ్వే ఎద్దరినో పరలోకం వరకు నడిపించగలవు. దేవుని యందు ఘనులారా, ప్రియులారా, పరిశుద్ధులారా, దైవజనులు అడ్డు లేకుండా పరలోకం వెళ్ళిపోయారంట. ఎవరు అడ్డు పెట్టకుండానే మన మధ్యకు వచ్చేస్తారంట. కారణం ఏమిటి అంటే, ఆయన స్వతంత్రుడైన దేవుని యొక్క స్వాస్థ్యమును సంపాదించుకున్నారు. నీకు వచ్చే రెండో అధికారము దయ్యాల మీద అధికారం. దేవుడే ఆధారం అంటే అంతకంటే భాగ్యమే ఉందండి. ఒక చంటి పాప అంట వాళ్ళ నాన్నతో కలిసి ఐస్ క్రీమ్ తింటాను పోయిందండి పాపం. అయిపోతే వాళ్ళ నాన్న ఐస్ క్రీమ్ ఇప్పించి ఆ యొక్క డబ్బులు పే చేస్తున్నాడు. పక్క నుంచి ఒక అంబులెన్స్ వెళ్తుందంట. అంబులెన్స్ వెళ్తుంటే అందులో ఎవరో ప్రమాదవత్తు పరిస్థితిలో ఉన్నారని తెలిసి బిడ్డ ఐస్ క్రీమ్ అలా పక్కన పెట్టేసి రెండు చేతుల్లో జోడించి ప్రార్థన చేస్తుందట. తండ్రి ఆశ్చర్యపోయే బిడ్డ వంక ఏం చేస్తుందని చూస్తూ ఉండేసరికి ఆ అంబులెన్స్ హాస్పిటల్కు చేరేంత వరకు, అది ఎంత సమయం మనకు తెలియదు కానీ, ఈ బిడ్డ ప్రార్థించినంతసేపు దేవుని యొక్క దూత చాలా సంరక్షకముగా అతడిని హాస్పిటల్కి తీసుకెళ్ళి తండ్రి చూస్తున్నాడంట. ప్రార్థన బిడ్డది, రక్షణ ఏమో అంబులెన్స్ లో ఉన్నది, కానీ చూస్తుంది ఎవరు? తండ్రి. దేవుని ప్రియబిడ్డలారా, అంటే ఈ బిడ్డ ప్రార్థన ద్వారా వారి ప్రాణము మీద లోకానికి అధికారము లేకుండా దేవుడు ఏం చేస్తున్నాడు? కాపాడుకుంటూ ఉన్నాడు. ఈరోజు పాముల మీద అధికారం. దేవుని వాక్యంలో ఇంకా బాధిస్తే మహోన్నతుని చాటు నివసించువాడు సర్వశక్తి నీడను. అక్కడి నుంచి టోటల్ మొత్తం అధ్యాయం అంతా చదివేసుకుంటే చాలు. ఎంత ఆధారము, ఎంత శక్తి దేవుడు ఇస్తున్నాడు. ఆధారము అందులోనే ఉంటుంది, అధికారం కూడా అందులో ఉంటుంది. నువ్వు నాగు పామును దొక్కుతావు, కట్ల పామును దొక్కుతావు, సింహాలను భుజంగములను అడగ దొక్కుతావు. ఈ ప్రపంచమునందు ఏది నిన్ను దాటి నీ దరికి చేరదని దేవుని వాక్యం చూపిస్తూ ఉంది. పరిశుద్ధులకు దేవుని ప్రియబిడ్డలారా, మత్తయి సువార్త 20వ అధ్యాయమును మనం చూసినట్లయితే 31వ వచనము, ఊరకుండని జనుల వారిని గద్దించిరి గాని వారు ప్రభువా దావీదు కుమారుడా మమ్ము కరుణింపుమని మరి బిగ్గరగా కేకవేసిరి. చాలండి దేవుని ప్రియబిడ్డలారా, దేవుని వాక్యములో 66 పుస్తకాలు దేని ఆధారం చేసుకుని రాయబడ్డాయి అంటే దేవుని ప్రేమనే ఆధారం చేసుకుని రాయబడ్డాయి. ప్రతి ఆజ్ఞలో ప్రేమ అనే బంధుత్వాన్ని బట్టి 10 ఆజ్ఞలు రాయబడ్డాయి. దేవదేవుడైనటువంటి యెహోవాట ప్రకటన గ్రంథములో 7 సంఘాలు మనం చూస్తాం. తర్షీషులో ఉన్న 7 సంఘాలకు సంఘపు దూత వ్రాయినదైనటువంటి మాటను బట్టి చూస్తే, ఈ 7 సంఘాలలో మొదటి సంఘమైన ఎఫెసు, ఈ ఎఫెసు సంఘమునకు దీనిని స్థాపించినది అపోల్లో అనేటువంటి భక్తుడు. ఈ అపోల్లో అనేటువంటి భక్తుడు దీనిని స్థాపించినప్పుడు దానికి మొదటి యాజకుడి కింద ఎవరున్నారంటే పౌలు గారు ఉన్నారు. ఆ పౌలు గారికి అసిస్టెంట్ యాజకుడి కింద అంటే సహాయకుడి కింద ఎవరున్నారు? తిమోతి గారు ఉన్నారు. ఎఫెసు సంఘము చాలా ప్రత్యేకము. ఈరోజు మనము తర్షీషు దేశానికి వెళితే అక్కడ ఉన్నటువంటి నా మిత్రుడు టర్కీలో పనిచేస్తాడు అనమాట, కార్ల కంపెనీలో పనిచేస్తాడు. అతడట నాకు కొన్నిసార్లు మేము మామూలుగా ఫోన్ చేసి మాట్లాడుకుంటున్నప్పుడు లైఫ్ ఎక్స్పాన్షన్ గురించి, ఫ్యూచర్ ప్లాన్స్ గురించి ఏసారి మాట్లాడుకుంటాంగా, మంచి వచ్చాడు. అలా మాట్లాడినప్పుడు అప్పుడు నేను అడిగాను అనమాట, టర్కీ దేశంలో ప్రకటన మేము నమ్మేటువంటి 7 సంఘాలు అక్కడ ఉన్నాయంటే నేను వెళ్ళాను రా అని అన్నాడు. అంటే అక్కడ విశిష్టత ఏమిటి అంటే తర్షీషులో ఆ 7 సంఘాలు చిన్నభిన్నమైపోయింది, ఒకటి కూడా సజీవంగా లేదు. 7 సంఘాలు చిన్నభిన్నమైపోయింది. కానీ అక్కడ వారు ఏం చేస్తారు తెలుసా? చూడడానికి వచ్చిన వాళ్ళు ఎవరు అలిసిపోయి వాళ్ళు ఒక చోట కూర్చోరంట. అలిసిపోయి ఎక్కడ కూర్చోరండి. ఒకవేళ కూర్చున్నామంటే వెంటనే వాళ్ళు వచ్చి ఏం చేస్తారు తెలుసా? సార్ ఇక్కడ కూర్చోకూడదు, ఇది హోలీ ల్యాండ్ అంటారు. ఏమంటారండి? 7 సంఘాలు నశించిపోయినాయి, చిన్నాభిన్నమైపోయినాయి, చీలికలు లేకుండా అయిపోయినాయి. కానీ వారు ఏమని విశ్వసిస్తున్నారు అంటే ఇది దేవుని భూమి. ఈరోజు ఇండియాను మనం మాతృదేశం అంటాం. ఇండియాను ఏమంటామండి? ఇది నా మాతృదేశం అంటాం. భారతదేశం మాతృదేశం అంటాం. మరి ఇజ్రాయేల్ దేశాన్ని ఏమంటాం? ద ఫాదర్ ల్యాండ్ అంటాం.
ఇశ్రాయేలు దేశం ఎవరిది? తండ్రిది. ఈరోజు మనది మాతృభూమి, తండ్రిది ఎవరిదట? ఇజ్రాయేల్ దేశం, ద ఫాదర్ ల్యాండ్ అంటారు. అంతటి విశ్వాసము ఎలా ఉంది అంటే ఈ 7 సంఘాలలో ఉన్న విలువ తగ్గొచ్చుడు, కట్టడాలు శిథిలమైపోవచ్చు, కానీ వీటిలో ఉన్న మహిమ మాత్రము ఇక్కడి నుండి ఎవరునూ తీసుకుని పోలేరు. అటువంటి ఎఫెసు సంఘమును చూచి మొట్టమొదటిసారి ప్రభు ఏమంటారంటే, పౌలు నువ్వు నిలబెట్టిన ఈ సంఘంలో ప్రేమ తగ్గింది. ప్రభు ఏమంటారండి? ప్రేమ తగ్గింది. ఈరోజు చిన్నాభిన్నమైపోవడానికి ఒక కారణం కూడా అది. పరిశుద్ధ గ్రంథం మీకు చూపిస్తాను. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం చదువమ్మా. అయినను మొదట మీకుండిన ప్రేమను నీవు వదిలితివి, నేను నీ మీద నీవే స్థితిలో నుండి పడితివో మారు మనస్సు పొంది. చాలండి. దేవుని ప్రియమిట్లారా, ఈ మాటలు క్షుణ్ణంగా పౌలు కోసమే దేవుడు రాశాడు. మొదట నువ్వు ఏ ప్రేమనైతే పొందుకున్నావు, ఇప్పుడు ఆ ప్రేమ నీ దగ్గర లేదు. నువ్వు ఎక్కడి నుంచి పడ్డావో గుర్తు చేసుకో, ఏ స్థితిలో బ్రతికేవాడు గుర్తు చేసుకో. మరలా నువ్వు కోల్పోయిన ప్రేమను తిరిగి సంపాదన చేసుకోండి. అంటే ఎఫెసులో పౌలు గారు తొలి యాజకుడిగా పనిచేసి అద్భుతమైన పరిచర్య చేశాడు, కానీ నడిపింపు తప్పింది, విశిక్షణ తప్పింది, జ్ఞానం తప్పింది, విధేయత తప్పింది, ప్రేమ కూడా తప్పిపోయిన దేవుడు అంటూ ఉన్నారు. ఈరోజు మంచి సంఘం కావాలంటే మంచి వాతావరణం ఏర్పరచబడాలి. మంచి వాతావరణం ఏర్పరచబడాలి, మంచి యాజకుడు ఉండాలి. మంచి యాజకుడు ఉండాలి, మంచి అభిషేకం ఉండాలి. మంచి అభిషేకం ఉండాలంటే మంచి విశ్వాసము ఉండాలి. దైవజనులకి గొప్ప అభిషేకం ఉంది కాబట్టి అభిషేకం బేతేలు గృహం మీదకి వచ్చింది. వారు గొప్ప అభిషేకం గలవారు కాబట్టి వారిని బట్టి మా తాతలను తండ్రులను మేమును అట్టి అభిషేకాన్ని పొందుకుంటున్నాం. ఇప్పుడు మమ్ములను బట్టి మీరేం చేస్తున్నారు? అట్టి అభిషేకాన్ని పొందుకుంటూ ఉన్నారు. ప్రభు అంటూ ఉన్నారు, పౌలు నువ్వు పడ్డ స్థితి జ్ఞాపకం ఉంచుకో, నువ్వు దోషములోని స్థితి జ్ఞాపకం చేసుకో. నువ్వు ఎట్టి స్థితిలోంచి ప్రేమలోకి వచ్చావు, ఆ ప్రేమను నువ్వు మరలా పెంపార చేసుకునేవాడుగా ఉండాలని ప్రభు చెప్తున్నారు. ఎందుకంటే ఎఫెసు విషయంలో పౌలు తొట్టిల్లాడు కాబట్టి ప్రేమ ఏమైపోయింది? తగ్గిపోయింది అంటున్నారు. దేవుడే ఆధారం అనుకున్నాడు, అధికారం వచ్చేసరికి ఏమైపోయింది? ఇక్కడ ఏమైపోయింది చెప్పండి? ప్రేమ తగ్గిపోయింది. అలాంటి తగ్గింపు గుణము, అటువంటి స్థితి మనకు ఉండకూడదని ప్రభు చెప్తున్నారు వాక్యంలో. ఈరోజు 4 అంతస్తుల మేడ కోసం ప్రార్థన చేయిస్తాం, 7 స్త్రీలకు ప్రాణాలు కూడా ఉంచాం. అర్థమవుతుందండి? 7 స్త్రీలకి వాళ్ళ పనులు ఏమైతేనే, వాళ్ళ ఇల్లు ఏమైతేనే, వాళ్ళ కుటుంబాలు ఏమైతేనే, మా పని అయిపోవాలని వాళ్ళే రేట్ ఫిక్స్ చేసేస్తారు, వాళ్ళు ఏర్పాటు చేసేస్తారు. ఆ సమయంలో ఎంత ఖర్చు పెట్టాలో అంతా ఖర్చు పెట్టేసి తృప్తిపరిచేస్తారు. 4 అంతస్తుల మేడ వచ్చేసిన తర్వాత ఏమవుద్ది? కనపడినప్పుడు అమ్మ బాగున్నావా మన్నాత అని కూడా చెప్పరు. అవసరం తీరగా అధికారం ఉన్నప్పుడు ఒక విలువ, అవసరం అయిపోయిన తర్వాత అధికారం ఏమైపోయింది? పోయింది కాబట్టి, వాళ్ళతో పని అయిపోయింది కాబట్టి పక్కన పెట్టేస్తారు. దేవుడు కూడా ఏం చేస్తారంటే ఆధారముగా ఉన్నంతసేపు గొప్ప. ఎప్పుడైతే ఎఫెసు బాధ్యత దేవుడు అప్పగించాడో అధికారం వచ్చింది, అప్పుడు ఏమైపోయాడంట? ప్రేమ తగ్గిపోయింది, విలువ తగ్గిపోయింది, సువాస్యం తగ్గిపోయింది. అయ్యగారు పౌలు కూడా ఇలాంటి పనులు చేశాడని మరి చేశాడు కదా, చూపిస్తున్నారు కదా దేవుడు ప్రత్యేకంగా వాక్యంలో. ఎక్కడో కూడా కాదు, పైగా ప్రకటన గ్రంథము ఇందాక మీకు అంశపాఠంలో చూసినట్టు సమయల గ్రంథంలో ఏమని చెప్పాడు ప్రభు? ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాదు. అర్థమవుతుందా అండి? ఇక్కడ పౌలు నరుడు, అలాగే ఆయన అబద్ధమాడు వాడు, ఆయన నరుడు కాబట్టి యేసు క్రీస్తు ప్రభు వారి మీద నిందొచ్చి పడిన తట్టుకున్నారు. కానీ యెహోవా నరుడు కాదు, ఆయన మాటలు అబద్ధములు కాదు. అందువలన ఆ పరిశుద్ధుడగు ప్రభువే, అబద్ధం ఎరుగని ప్రభువే పౌలు గురించి చెప్తున్నాడు ఈ మాటలని. ఆజ్ఞ అతిక్రమణ చేయటమే అండి ఇదంతా. అర్థమవుతుందండి? ఆధారం కింద ఉన్నప్పుడు దేవా నువ్వంటే ఇష్టం, దేవా నువ్వు ఉంటేనే ఇష్టం, దేవా నువ్వు లేకపోతే కష్టం అంటాం. అధికారం రాగా నేను దేవుడు ఎక్కడున్నా నాకేంటి, ఎలా ఉంటే నాకేంటి, ఏమైతే నాకేంటి, ఇది. అదే మా కీర్తనాకారుడు 4వ అధ్యాయం ప్రారంభంలో కూడా రాస్తున్నాడు,
చదువప్ప. కీర్తన గ్రంథం 4వ అధ్యాయం. నా నీతికి ఆధారమగు దేవా, నా నీతికి ఆధారము యగు దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడు నీవే. ప్రభువున దేవుని ప్రియ, నా నీతికి ఆధారము యగు దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇమ్ము. తరువాత ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడు నీవే. దేవుని వాక్యం ఏమంటూ ఉందంటే ప్రభువు నీతికి ఆధారం. ఆయన ఎవరంట? నీతి సూర్యుడు అయి ఉన్న ప్రభువు కనుక ఆయన నీతికి ఆధారం. అటువంటి ప్రభువు మనం ఏం చేస్తున్నారు? శ్రమలో ఉన్నప్పుడు మొర్ర పెట్టగా ఆయన మనకు ఉత్తరం ఇచ్చేవారుగా కనబడుతున్నారు. రెండవది ఏమిటనగా ఆధారము నీకేమిస్తూ ఉందంటే నీతినిస్తూ ఉంది. ఆ నీతిని కాపాడుకుంటే ఆ నీతే నీకేమవుతుంది చెప్పండి? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నమ్మకం అనేది ఆధారం, నీతి అనేది అధికారం. అర్థమైందండి? దేవుడును నమ్మాడు అంటే దేవునిని మాత్రమే ఆశ్రయించాడు, దేవుని మీద ఆధారపడి బ్రతికాడు నమ్మకంతో. అందుకుగా దేవుడు అతనికి నీతి అనేటువంటి అధికారాన్ని ఇచ్చాడు. నోవాహును కూడా చూసినట్లయితే సృష్టంతయు వెతికినా సరే నీ వంటి వాడు నాకు కానరాలేదు అని నోవాహును గురించి ప్రభు అన్నారు. అలాగనే మోషేని గురించి చూస్తే దేవుని ఇల్లంతటిలోనూ మోషే ఏమై ఉన్నాడు? నమ్మకమైన వాడు. అంటే అతని నమ్మకము దేవుని పుచ్చుపుస్తున్న అధికారం. అందుకే ఇశ్రాయేలు ప్రజలను నమ్మి అధికారంతో చేతిలో పెట్టాడు. అన్నయ్య అహరోనుకి ఇవ్వకుండా మోషేకి ఇవ్వడానికి గల కారణం ఏమిటంటే తన ఇంటిని చక్కబెట్టుకున్న వారికి మాత్రమే అటు అధికారం ఉంటుంది. దేవుని ప్రియబిడ్డలారా, ప్రకటన గ్రంథం ఆఖరిగా చూసినట్లయితే 21వ అధ్యాయం 3వ వచనం ప్రభు తెలియజేస్తున్నారు. అప్పుడు ఇదిగో దేవుని నివాసము, ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, మనుషులతో కూడా ఉన్నది. ఈరోజు దేవుని ప్రియబిడ్డలారా, ఒంటరితనము ఒక శోధన. ఈరోజు ఒంటరితనం ఒక శోధన. నాకు శోధనే. నేను ఎక్కడున్నా, మా మమ్మీ చెల్లి ఆడున్నారు, ఇంటి ఫుడ్ గుర్తొచ్చింది, ఇంట్లో ఏసీ గుర్తొచ్చింది. మొట్టమొదట వెళ్ళి వెళ్ళగానే మా మమ్మీ అని పలకరించుకోవడం కంటే ముందు ఏసీ బట్టలు నొక్కకుండా పోయి అంటే పరిస్థితి చెప్తున్నాను. మనం ప్రేమించే వస్తువుల మీద, వ్యక్తుల మీద మనకి బెంగ కలిగినప్పుడు, దాన్ని మన భాషలో బెంగ అనుకుంటాం. అది కలిగినప్పుడు ఏం చేస్తాం? ఒంటరితనాన్ని మనం ఏం చేస్తాం? కనపరుచుకుంటాం. ఇప్పుడు చూడండి, మన పిల్లలు ఎక్కడైనా హాస్టల్లో చదువుతున్నారు అనుకోండి, సడన్ గా ఆదివారం వచ్చింది, ఒక బిర్యానీ చేసుకుంటున్నాం ఇంట్లో, మన బిడ్డ ఇంట్లో లేదు. అప్పుడు ఏం చేస్తాం? అబ్బా నా కొడుకు ఎంత ఇష్టంగా తినేవాడు, అమ్మా నాకు అది చేసి పెట్టు, ఇది చేసి పెట్టు అని అడిగేవాడు, వాళ్ళు లేకుండా తినేస్తున్నాం. ఒంటరితనాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఇలాగ నువ్వు ఒక్కొక్క బాధ మనసులో ఏం చేస్తూ ఉంటది? ఒంటరితనాన్ని గుర్తు చేస్తూ ఉంటది. ఈ ఒంటరితనంలో ప్రభు ఏమంటూ ఉన్నారు అంటే ప్రకటన గ్రంథములో, నీకు ప్రభు ఆధారమై ఉన్నారు, ఆయన నీతో కాపురముండును అనేటువంటి మాటను తెలియజేస్తాం. మరి దైవజనునికి ఇంకెంత ఆకలేసి ఉంటుంది? తల్లిదండ్రులు లేదు, ఇంటి భోజనం అనేటువంటి ఆయనకి ఏ రోజైనా దొరికిందా? ప్రతిరోజు ఎవరొకరు అయ్యగారికి భోజనం ఏర్పాటు చేసేవారు, దుస్తులు ఏర్పాటు చేసేవారు. అయ్యగారు ఏ రోజు షాపుకు వెళ్ళింది లేదు, కొనుక్కున్నది లేదు, ఆహార పదార్థాలు కొనుక్కున్నది లేదు, ఏ వస్తువును ఆయన కొనుక్కోలేదు. మరి ఆయన ఒంటరిగా ఉన్నారని అందరూ అంటాం. అందరూ అయ్యగారు సిరిని స్త్రీని ముట్టుకోలేదు, కానీ సిరి సంపదలకు సమూహిక శక్తి అయిన పరలోక భాగ్యమును, రెండవదిగా మహిమాన్విత ధన్యతను గల వధువు సంఘమును ఏర్పాటు చేసేది మాత్రం ఆయనే. ఎలాగైతే బాప్తీసం తీసుకొని శిష్యులు బాప్తీసం ఇచ్చేశారో, ఈయన కూడా తాకని స్త్రీని, తాకని సిరిని దాటి పరలోకపు సిరులను, పరలోక భాగ్యమును స్థిరపరుచుకునే వధువు సంఘాన్ని ఎవరు ఏర్పాటు చేశారు? దైవజనులే ఏర్పాటు చేశారు. అందుకంటూ ఉన్నారు, ఆయన రాజ్యము మనతో ఉంది, ఆయన నివాసము మనతో ఉంది, ఆయన మనతో కాపురము ఉండును. మన ఒంటరోళ్ళమా అండి? ఒంటరి వారే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు, నేనంటే నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా. దేవుని ప్రేమిట్లాగా దేవుడు కూడా ఒంటరోడే. పరలోకంలో దేవుడు కూడా ఒంటరివాడే. పేతురు గారు ఏమంటారు? సమీపింపరాని తేజస్సులో అమరత్వమును వసించుచు
మనుషులు గాని, దూతలు గాని, పరిశుద్ధులు గాని, భక్తులు గాని ఎవ్వరును సమీపించని స్థానంలో ప్రభు ఉన్నారు. అందుకే ఒక్కండే దేవుండు ఒంటరిగానే ఉండే అనాదిని. మరి ఆయన ఒంటరుడే, మనం ఒంటరిగానే ఉన్నాం. నీ జీవితంలో, నీ ప్రయాణంలో నీ నేడే నీతో రాదు. మరి నీ కుటుంబము, స్వాస్థ్యం ఇవన్నీ ఎలా వస్తాయి? నువ్వు దేవుని ఆధారము చేసుకో, ఆయనే నీకు తోడు. దేవుని ఆధారము చేసుకో, ఆయనే నీ బలము. దేవుని ఆధారము చేసుకో, ఆయనే నీ నడిపింపు. ఈ ఆధారము ఆఖరికి ఏమైపోతుంది? అధికారం అయిపోతుంది. పరలోకపు మహిమలోనికి ప్రవేశించే అధికారముగా ప్రభు మార్చేస్తారు. మనకు తెలియని విషయాలు ఈరోజు ఎన్నో తెలుసుకున్నాం. ఐగుప్తు వారు సూర్యుని పూజించినట్లు ఈరోజు విగ్రహాన్ని పూజించేవారు, మొక్కను పూజించేవారు, పుట్టను పూజించేవారు, వీళ్ళందరికీ మనసులో దేవుడు చెప్పే మాట ఏంటి తెలుసా? ఈ లోకములో మొట్టమొదట కలిగినదే దేవుని వాక్యము. వాక్యము కలిగిన 4వ రోజు కలిగిందే సూర్యుడు. ఈ రోజు మనం అనుభవిస్తున్న సూర్యుడు. అందుకే వేకువ జామునే లేచి ఏం చేయాలి? సూర్యుడు నిన్ను తాకక ముందే దేవుని కరుణ నిన్ను తాకేసేయాలి. ఇది ఆధారం అంటే. ఇదేమిటండి ఆధారం అంటే? ఇదే. మరి ఈ ఆధారము నీకు ఉంది కాబట్టి భక్తుడైన యెహోషువ సూర్యుడు నాగమన్నాడు, చంద్రుడు నాగమన్నాడు. ఆగమన్నాడా లేదా? మీరెవ్వరు ఎవరిని సేవిస్తే నాకెందుకు, నేను నా కుటుంబము. ఇక్కడ ఎఫ్రాయిము వెళ్ళకపోవడానికి ఒక కారణం మీకు మనసులో నేను దినం చెప్పలా. తన భక్తుడైనటువంటి యెహోషువ, ఎఫ్రాయిము గోత్రీకుడైనటువంటి యెహోషువ ఇశ్రాయేలు ప్రజలను మార్చలేకపోయాడు. కానీ తన కుటుంబాన్ని మార్చుకున్నాడు లేదా? నేనును నా ఇంటి వారిని యెహోవానే సేవిస్తాను. మరి ఈ ఊరంతా మనకు అక్కర్లా, మన సంఘమంతా కూడా మనకు అక్కర్లా. నీ ఇల్లు నీ చేతిలో ఉందిగా, నీ బిడ్డలు నీ చేతిలో ఉన్నారుగా, మార్చు. దేవుని సేవించుట. ఈరోజు వచ్చాం, కూర్చున్నాం, వద్దు. ఇలా చేస్తూ కూర్చున్నాం అనుకో ఏమవుతుంది తెలుసా? లాస్ట్లో దేవుడు అంటాడంత అయిపోద్ది. అంతే. పేతురు మహాభక్తుడు గేటు దగ్గరికి కూడా రానివ్వడంట. మికాయేలు దేవుని యొక్క ఆలోచన దగ్గరికి కూడా రానివ్వడంట. సాతాను వాయుమండల లోకం దాకా కూడా రానివ్వడు. మధ్యాకాశంలో ప్రభు వస్తాడు సరే, ఆకాశంలోనేమో సాతాను అటువేసి ఉంటాడు. భూమి మీద నుంచి ఎగరకుండా ఘట సర్పం కాళ్ళు ఎట్టుకుని లాగుతా ఉంటాడు. మరి ఏం చేస్తాం? అందుకే దేవుని వాక్యం చెప్తూ ఉంది, ఉదయకాలమే లేచి చేసే చిన్నదో పెద్దదో సన్నిధి పుస్తకం తీసుకుని, బైబిల్ తీసుకుని, కీర్తన పుస్తకం తీసుకుని పొద్దున్నే ఏబిసిడి చదువుతున్నట్టు 1 2 3 4 1 2 ఇలాగా పెద్ద పెద్ద ప్రార్థన దేవుడు చేయమని అడగట్లా. ఎవరిని ఇబ్బంది పెట్టే ప్రార్థన చేయక్కర్లా. లేవటమే తలంపుని దేవుని కొరకై ఉంటే చాలు. నాయన మరొక ఉదయాన్ని నీ వల్ల చూస్తున్నాను, మరొక దీవుని వల్ల చూస్తున్నాను. నిన్నటి జరిగిన తప్పులు ఈరోజు జరగకూడదు, నిన్నటి జరిగినటువంటి బలహీనతలు నాలోకి రాకూడదు. ఇట్టి తలంపు నాకు ఇవ్వని దేవుని మొట్టమొదటి వేడుకుంటే పొద్దున్నే సన్ రైజ్ లో విటమిన్ డి కోసం పరిగెత్తక్కర్లేదు, ఆయుర్వేదపు మందు షాపుల దగ్గరికి వెళ్ళక్కర్లేదు. అది తింటే బలం, ఇది తింటే బలం అని అసలే టీవీల్లో మంత్రి సత్యనారాయణ గారి సూత్రాలు అసలు చూడక్కర్లేదు. దేవుని ప్రియబిడ్డలారా, శారీరక ఆరోగ్యాన్ని ఇస్తున్నాయి. మరి నీ ఆత్మీయ ఆరోగ్యంగా ఉండే శరీరానికి దౌర్భాగ్యం పట్టదుగా. ఈరోజు అందరూ నాతో సహా ఎవరైనా భూమి మీద ఉన్నవాళ్ళు అందరూ దేవునితో మొదటి పరిచయం కలిగి ఉంటే ఆఖరిగా నువ్వు పరిచయం కలిగి ఉండేది దేవునితోనే. ఆదామవ్వల కన్నా ముందు పుట్టేసింది వాక్యం. వాక్యం అంటే ఆషామాషి కాదు. ఈ లోకామునికి తొలి వెలుగు, నిత్యము నిలిచిపోయే వెలుగు. ఆ వెలుగే ఆధారమైంది. ఆ రోజు ఆ వెలుగు లేకుండా భూమి సృష్టిలోని బయటకు వచ్చిన, శూన్యంలోని బయటకు వచ్చిన వెలుగే లేకపోతే శూన్యములో ఎక్కడో సృష్టి ఎక్కడో తెలుసునా? తెలియదు. ఆదాము అవ్వలను దేవుడు నిర్మించున్నా? లేదు. భూజంతువులను కలిగించున్నా? లేదు. ఈరోజు చీకట్లో నీకు ఇష్టమైన వస్తువు, నీ ఇల్లు నీకంత పరిచయం ఉండొచ్చు, ఒక్కసారి లైట్ ఆగిపోతే ఏం చేస్తావు? ఎత్తుకుంటమే. దేవుడు కూడా అంతే. వెలుగు కలిగించిన తర్వాత వెలుగులోని అన్ని వస్తువులను వెలికి తీశాడు. అందుకే దేవుని కాంతి నీ మీదకు వస్తే నువ్వు మరిచినవి గుర్తొస్తాయి, నిన్ను మర్చిపోయేలా చేసే అపవాది యొక్క ప్రయత్నాలు కూడా నీ కంటికి పడతాయని ప్రభు అంటుంది. అందుకే దేవుని ఆధారమే ఈ దినము పరలోకములో మనకు అధికారము. అక్కడ వెలుగు చూడాలంటే ముందు ఇక్కడ ప్రార్థన అనే వెలుగు చూడాలి. అదే దేవుని వాక్యం తెలియజేస్తుంది. కనుక అట్టి దీవెన ఆశీర్వాదము తండ్రి
చేరి వచ్చిన మనందరకు మెండుగా దయచేయునుగాక. ఆమేన్.